అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదు, డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని రమేష్ రెడ్డి ఆరోపించారు. టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు. 24 మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసిన నన్ను కనీసమైన ఒక్క మాటైనా చెప్పకుండా, కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం. మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను గమనించుంటారు. గడచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి. ఒక రాయచోట్లో 7-8 మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించినారు. ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.